నమస్తే. ఈ మధ్యకాలంలో బీసీలకు సంబంధించిన ప్రధానంగా రాజకీయ అవకాశాలు మేమెంతో మాకంతా అనే వాయిస్ చాలా బలంగా వినపడుతున్నది. ఏ సమూహమైనా తమ రాజకీయ డిమాండ్ నెరవేర్చుకోవాలంటే వారికి ఒక ఉమ్మడి అస్తిత్వం అనేది చాలా ప్రధానంగా ఉంటుంది. అట్లనే సాంస్కృతిక అంశాలు కూడా దోహదం చేస్తాయి ఆయా సామాజిక సమూహాలకు. బీసీ అని మాట్లాడినప్పుడు చాలా వెనుకబడిన తరగతుల వాళ్ళు ఒక సమూహంగా ఉండాలన్నప్పుడు వారిని కలిపి ఉంచే అంశాలు ఏమేమి ఉన్నవి, ఇందులో సాహిత్యపరంగా సాంస్కృతిక పరంగా పాటలు మాటలు రకరకాల వాటిలో ఒక రూపాన్ని తీసుకొని వస్తున్నామని కొందరు అంటున్నారు. ఆ అంటున్న వారి ఒకరిద్దరిలో రచయిత జర్నలిస్టు గౌరీశంకర్ గారు ఒకరు. వారు నా ఎదురుగున్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. ఇప్పుడు బీసీ ఉద్యమానికి ఒక సాంస్కృతికమైన కోణాన్ని లేదా తామంతా ఒకటేన ఒక మానసిక భావనను దానికి ప్రాతిపదిక ఏర్పరుస్తున్నామని మీరు ఒక దగ్గర మాట్లాడి మీకు కొన్ని చదివిన నేను. అసలు ఏమిటి అవి, ఏం చేస్తున్నారు మీరు? బీసీలకు, బీసీ ఉద్యమానికి, బీసీల యొక్క హక్కులకు, చట్టబద్ధమైనటువంటి హక్కులకు గత 8 దశాబ్దాలుగా వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. దానికి ఒక రాజకీయ సంకల్పం లేకపోవడం, ఒక రాజకీయమైనటువంటి ఒక రూపం లేకపోవడం, అట్లాగే వస్తున్నటువంటి కదలికలన్నింటినీ కూడా చాలా తెలివిగా పాలక వర్గాలు పక్కదారి పట్టించే మార్గాలు 8 దశాబ్దాలుగా చేస్తూనే వస్తున్నారు. ఇక్కడి నుంచి వచ్చినటువంటి అంశం ఏంటంటే, రాజకీయాల్లో ఎవరైతే పక్కన పడేశారో బీసీల అస్తిత్వాన్ని, చివరకు తమ రాజకీయ అస్తిత్వం కోసం బీసీల యొక్క అస్తిత్వాన్ని ముందుకు తెచ్చే పని ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భం. వారి రాజకీయ అస్తిత్వం కోసం. కాబట్టి అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడే బీసీల హక్కుల గురించి చాలా సీరియస్గా మాట్లాడాడు. కానీ అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాతల్ని కూడా వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా తరతరాల నుంచి వెలివేతలకు గురవుతున్నటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు పెట్టేసి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని మాత్రం ఇది ఒక కుల సమూహం కాదు, కొన్ని వందల వేల కులాల యొక్క సమూహం కాబట్టి ఈ రకంగా వీళ్ళకి రిజర్వేషన్స్ పెట్టడం వల్ల వచ్చేటువంటి అని చెప్పేసి పక్కదారి పట్టించారు. నెహ్రూ ఇంక్లూడింగ్ పటేల్ వీళ్ళందరూ చేసిన పని ఏంటంటే బీసీలకు సంబంధించిన హక్కుల విషయంలో పక్కన పడేశారు. ఇది కాలక్రమేణా ఏమైపోయిందంటే చివరికి బీసీల హక్కులు, బీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఎన్ని ఉద్యమాలు వేసినా, ఎంతమంది మేధావులు అడిగినా, ఎన్ని కుల సంఘాలు ప్రశ్నించినా ఎవరు పట్టించుకోవాలా. పట్టించుకుంది ఒకరు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక బీపీ మండల్ని ఆయన నేతృత్వంలో కమిషన్ వేశారు, మండల్ కమిషన్. జనతా పార్టీ మండల్ కమిషన్ వేసినాక వాళ్ళ యొక్క నివేదికను ఒక 2 ఏళ్లలో ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ 10 ఏళ్ల తర్వాత జనతా దళ్ అధికారంలోకి వచ్చింది. జనతా దళ్ అధికారంలోకి వచ్చినాక మండల్ కమిషన్కి సంబంధించినటువంటి నివేదికను ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఆ సిఫారసుల్ని పార్లమెంట్లో పెట్టారు. విపి సింగ్ దాన్ని తీసుకొచ్చేసి పెట్టారు. ఆ విపి సింగ్ అది పెట్టడము, దేశంలో మండల్ కమిషన్ వచ్చినాక ఆజ్యము, మంటలు, రగడలు, ఆధిపత్య వర్గాలు చేసిన విచ్ఛిన్నకరమైన పనులు, రాజకీయ పార్టీల వెనక ఉండి చేసినటువంటి పనులు, ముందుండి చేసిన పనులు, ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయం. దాని తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం, సుప్రీంకోర్టులో కూడా దానికి సంబంధించిన జడ్జిమెంట్లో కూడా తప్పకుండా వాళ్ళకి 27% కేంద్ర రిజర్వేషన్ ఉద్యోగాల్లో ఇవ్వాల్సిందే, విద్యా ఉద్యోగాలలో 27% రిజర్వేషన్స్ బీసీలకు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కూడా స్పష్టంగా చెప్పింది. సుప్రీంకోర్టు ఈ గైడ్లైన్స్ ఇస్తూ చేసినటువంటి పని ఏంటంటే రిజర్వేషన్లు 50% దాటకుండా ఉండాలన్నటువంటి విషయాన్ని కూడా చెప్పింది. అప్పటి నుంచి కేంద్ర ఉద్యోగాలలో 50% రిజర్వేషన్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 50% రిజర్వేషన్స్ వస్తూ ఉన్నాయి. కానీ చివరికి కాంగ్రెస్ పార్టీ తన యొక్క రాజకీయ అస్తిత్వం అనేది దేశవ్యాప్తంగా వస్తున్న పరిణామాలు, బీజేపీ మొత్తం కూడా కమ్ముకొని వస్తున్నటువంటి సందర్భం, ఈ సందర్భంలో ఆయన రాహుల్ గాంధీ నేతృత్వంలో తొలిసారిగా బీసీల యొక్క జనగణనకు సంబంధించినటువంటి స్వరాన్ని వినిపించాడు. చాలా బలంగా వినిపించాడు. అది తప్పకుండా ఒప్పుకోవాల్సింది. 7.5 దశాబ్దాలు ఆ యొక్క డిమాండ్ని లేకుండా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, రాకుండా చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీయే ఒప్పుకున్నది. దాన్ని ప్రజలు కూడా ఒప్పుకున్నారు. రాహుల్ గాంధీ మాట అన్నారు ఈ సందర్భంలో, గతంలో తాము తప్పు చేసి ఉండవచ్చు ఈ విషయంలో,
లేదా అవగాహన చేసుకుంటే పొరపాటు జరిగి ఉండవచ్చు, మేము సరిదిద్దుతాను కూడా అన్నారు ఆయన. మామూలు విషయం కాదు అది. చెప్పాడు. అంటే ఈ విషయాన్ని తప్పుల్ని సరి చేసుకున్నప్పుడు, మేము తప్పని ఒప్పుకున్నప్పుడు తప్పకుండా మనం చాలా అంగీకరిస్తాం. గొప్ప విషయం అది. కాబట్టి ఆయన జోడో యాత్ర మొత్తంలో కూడా దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని ఎజెండాగా తీసుకొచ్చారు. సరే, అది ఏ రాజకీయ అస్తిత్వం కోసం తెచ్చుకున్నప్పటికీ కూడా బీసీల యొక్క జనగణన అన్నటువంటిది ఎజెండా మీదకి వచ్చింది. పార్లమెంట్లో మేము బీసీలను గణించము అని చెప్పినటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో వచ్చిన పరిణామాలు, కొన్ని రాష్ట్రాల్లో బీసీలకు సంబంధించిన చైతన్యము, కదలికలు, దీన్ని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంటుందన్నటువంటి విషయము, దీని నుంచి బీజేపీ ఇచ్చినటువంటి, ఏకంగా ఇచ్చినటువంటి, బీజేపీ ఎవరు ఊహించినటువంటి పరిణామం ఏంటంటే, మేము 25 వరకు జరగబోయేటువంటి ఇక్కడి నుంచి మొదలుపెట్టేటువంటి జాతీయ జనగణనలో కులగణన చేస్తాం, కులగణనతో పాటు బీసీల యొక్క సామాజిక సర్వే చేస్తామని చెప్పేసి ప్రకటించింది. ఇది కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. దేశంలో ఉన్న బీసీలు ఏదైతే కోరుకుంటున్నారో, ఈరోజు పోటీలు పడి కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉద్యమం చేస్తున్నామని చెప్తుంటే బీజేపీ మాత్రం మేమే చేస్తాం ఆ పని అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. మీరు చెప్పడం కాదు, మేము చేస్తామని చెప్తున్నాం, మేమే చేస్తామని చెప్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ 8 దశాబ్దాల తర్వాత, అంటే మనకు హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి మీద రోజుకి కొన్ని 20-30 చావులు చచ్చిపోయిన తర్వాత 80 ఏళ్ల తర్వాత మనకు నేషనల్ హైవే రోడ్డు వేసినట్టుగా ఇప్పుడు బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పోటాపోటీపడి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం అంటున్నారు. ఇక్కడే కొంత జాగరూకత ఉండాల్సినటువంటి అంశం. బీసీలకు సంబంధించినటువంటి ఒక తాత్విక భూమిక, బీసీలకు సంబంధించిన ఒక తాత్విక నేపథ్యం, ఈ నేపథ్యం నుంచే బీసీ ఉద్యమాలు కూడా నిర్మించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళు ప్రకటనలు చేస్తారు, మళ్ళీ పక్కకు పోయినా ఆశ్చర్యం లేదు. పార్లమెంట్లో జరగాల, చట్టసభలకు రావాలా, స్థానిక సంస్థలో రిజర్వేషన్లు ఇవ్వాలా, చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వాలా, బీసీలను గణించడంతో పాటు ఈ దేశాన్ని బీసీలతో గుణించటం వరకు వెళ్లాల్సిన సందర్భం కూడా ఉంది. అది ఇప్పుడు చేయాల్సిన సందర్భం. మీరు అడిగిన ప్రశ్నకు తాత్విక భూమికగా కవులు, రచయితలు, కళాకారులు, సామాజిక ఉద్యమకారులు అందరం కలిసి ఒక రూపం తీసుకురావాల్సిన అవసరం ఉంది దానికి. ఇప్పుడు ఎస్, ఆ ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రయత్నం జరుగుతుంది. మీరు చేసింది ఏమిటి దానికి సంబంధించి మేము చేసిన ప్రయత్నం కూడా మీరు అడిగినట్లు బుచ్చన్న గారు 2001లో వెంటాడే కళలు వెనకబడిన కులాలు అనే ఒక పుస్తకం తీసుకొచ్చాం. అది తెలంగాణ ఉద్యమ సందర్భం. తెలంగాణ ఉద్యమానికంటే ముందుగా నేను పొక్కిలి తీసుకొచ్చాను 2001లో, ఒకటి చివరిలో. అది 2000 సంవత్సరాలకు వచ్చింది, 2002కి. అది సురవరం ప్రతాప్ రెడ్డి గోల్కొండ కవిత్వ సంకలనం తర్వాత మళ్ళీ సురవరం కరచాలనాన్ని అందుకున్నట్టు పుస్తకం ఏంటంటే పొక్కిలి. 129 చాలా సుదీర్ఘ కాలం తర్వాత వచ్చినటువంటిది పొక్కిలి. తెలంగాణ అస్తిత్వంతో వచ్చినటువంటిది 129 కవుల యొక్క సమాహారం ఆ యొక్క పొక్కిలి. అది గోల్కొండ తర్వాత వచ్చిన సంకలనం. దానికంటే ఒక సంవత్సరం ముందుగా వెంటాడే కళలు వెనుకబడిన కులాలు అన్నటువంటి పుస్తకం వచ్చింది. దాంట్లో ఒక 29 మంది బీసీ కులాలకు చెందినటువంటి వాళ్ళు రాసిన కవిత్వం దాంట్లో ఉంది. ఆ బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళ జీవిత, వాళ్ళ యొక్క కుల అస్తిత్వం నుంచి రాసిన వాళ్ళు ఉన్నారు. ఆ సంకలనాన్ని మనం 2001లో తీసుకొచ్చాం. 2001లో వచ్చినటువంటి ఆ సంకలనానికంటే ముందు 94లో చిక్కనవుతున్న పాట అని ఒక పుస్తకం వచ్చింది. అది తెలుగు సాహిత్య రంగంలో కొంచెం ఒక కదలికను తీసుకొని వచ్చినటువంటి పుస్తకం. అప్పుడు దానికి త్రిపురనేని శ్రీనివాస్ సంపాదకత్వం వహించారు, లక్ష్మీ నరసయ్య గారు దాన్ని ఎడిట్ చేశారు. ఇద్దరు కలిసి సంపాదకత్వంలో వచ్చిన పాట చిక్కనవుతున్న పాట సంకలనం. దాంట్లో ఏమన్నారంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ అంతా, దళిత అంటే దళనం అంటే అణిచివేయబడిన అణగారిన వర్గాలు అన్నీ కలిసి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కలిసి మనం వెనుకబడ్డవాళ్ళం, అణిచివేయబడ్డవాళ్ళం అన్న నేపథ్యంలో పుస్తకం వచ్చింది చిక్కనవుతున్న పాట. అది కొంచెం తెలుగు సాహిత్యంలో కదలిక తీసుకొచ్చింది. అనేక మంది కవుల యొక్క పాదముద్రలు మొత్తం కూడా దాంట్లో ఉన్నాయి. అనేక మంది నేను ఈ దేశం వాడిని ముస్లిం చెప్తున్న అస్తిత్వం కూడా పుట్టుమచ్చల రూపంలో కాదర్మైన లాంటి వాళ్ళ పుట్టుమచ్చలు వచ్చాయి. ఎస్సీలకు, ఎస్టీలకు తరతరాల అణిచివేత నుంచి వచ్చినటువంటి యుద్ధ గీతాలు దాంట్లో ఉన్నాయి, బీసీ స్వరాలు ఉన్నాయి, ఇన్ని కలిపి వచ్చాయి. ఈ వచ్చినటువంటి సందర్భంలో ఏమైపోయిందంటే, అరే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఒకటెట్లా అవుతారా, అట్లా కారు కదాయా, బీసీలు వేరా, ఎస్సీలు వేరా, ఎస్టీలు వేరా, మైనార్టీలు వేరా అన్నటువంటి ఒక చర్చ కూడా సాహిత్య రంగంలో మొదలైంది. మనం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ అందరూ కలిపినప్పుడు లక్ష్మీ నరసయ్య రాసిన ముందు మాటలో ఇది దేశీయ మార్క్సిజం అన్నాడు.
ఇది దేశీయ మార్క్సిజం ఇప్పుడు కావాల్సింది అన్నాడు. ఇలా వచ్చిన తర్వాత జరిగినటువంటి విభజన ఏమైపోయిందంటే ఎస్సీ ఎస్టీలు పడ్డ అణిచివేతలు అవమానాలు బీసీలు ఏం పడ్డారు? అసలు ఎస్సీ అణిచివేతని బీసీ ఎట్లా రాస్తారు? దానికి కూడా నేనే ఎగ్జాంపుల్ అయిపోయా. ఎట్లా ఎగ్జాంపుల్ అయిపోయానంటే నేను దళిత బీసీ ఇవన్నీ చదువుకున్న రోజుల్లో కొంచెం ఈ అస్తిత్వ విప్లవోద్యమాలకు సంబంధించినటువంటి నేపథ్యం ఆ కళాశాలలు కథన రంగాలు అవుతున్న సందర్భంలో వచ్చాం కాబట్టి పీడిఎస్యు లాంటి సంస్థలో నేను కార్యకర్తగా పనిచేశాను కాబట్టి అది లోపట ఉండి ఏం చేశానంటే పాదముద్రాన్ని ఒకటి రాశాను 92లో. మనువు ప్రకారం మన్వంతరాల దృష్ట్యా కొందరు పాదాల నుంచి పుట్టడమే నిజమైతే మర్మాంగం కంటే పాదం పవిత్రమైంది అనేటువంటిది రాశాను. అది పాదముద్రలో వచ్చింది. గుడిసె తను కోల్పోయిన శీలాన్ని తాటి ఆకులతో కప్పుకుందన్నాం మనం. ఇట్లా ఫెళ విరుచుకపడుతూ మొత్తం అట్టడుగు వర్గాల చైతన్యాన్ని చెప్పడం కోసం ప్రయత్నం చేశా. ఆ విప్లవోద్యమ దారి నుంచి దీంట్లోకి వచ్చాం. దీంట్లోకి రావడం అంటే విప్లవోద్యమాన్ని వదిలేసి మారిపోవడం కాదు. ఇది ఈ చైతన్యానికి సంబంధించింది లోపట ఉంది. అది ఈ రూపంలో బయటకు వచ్చింది. అయితే సతీష్ చంద్ర గారు ఏమన్నారంటే బాగుంది గౌరీశంకర్, ఒక విశ్వబ్రాహ్మణ్ ఒక దళిత ఇమేజెస్ ఎట్లా రాస్తాడా, దళిత కవిత్వం ఎట్లయిద్దా అది అన్నాడు. దళితుడి అణిచివేత దళితుడు రాయాల్సిందే. తను చర్మాన్ని తీస్తున్నటువంటి సందర్భాన్ని పట్టిన కత్తిని దళితుడు చెప్పాలి తప్ప విశ్వబ్రాహ్మణుడు ఎట్లా చెప్తాడు అన్నాడు. ఈ లక్ష్మీనరసయ్య కూడా ఏమన్నాడంటే ఈ పాదముద్రకి ముందు మాట రాస్తూ బ్రాకెట్లో కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ జూలూరు రాసిన పాదముద్ర దళిత కవిత్వానికి మేనిఫెస్టో అన్నాడు. ఎట్లయితే అది మేనిఫెస్టో అని సతీష్ చంద్ర అన్నాడు. అంటే మంచిది సార్, మినహాయింపులు ఉన్నప్పటికీ ఆయన అంటే బ్రాకెట్లో మినహాయింపులు పెట్టాడు లక్ష్మీ. అప్పుడు సతీష్ చంద్ర లేచాను. లేస్తే మంచిది సార్, మీరు అన్నది కూడా కరెక్ట్, నాది నేనే రాసుకుంటాను, నేను మళ్ళీ నా పోతులు రివర్ బ్రహ్మం దగ్గరికి నేను పోతాను, మళ్ళీ నేను చెప్పలేదంట అనకపోయారు అన్నటువంటి నా గీతం నుంచే మళ్ళీ నేను మొదలవుతా, నా నాగరికత నుంచి నాగరికతకు నాగలిచ్చిన నా నాగలి కథే నాగరికత దగ్గర నుంచి మళ్ళీ నేను మొదలవుతా అని అప్పుడు వెంటాడే కళలు వెనకబడిన కులాల్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో నేను కొలిమి రాస్తే బాణాల శ్రీనివాస్ కుంపటి రాశాడు. తర్వాత బెల్లి ఆదాయ నేను గొర్రెలు కాస్తుంటున్నాను పోయం రాశాడు. అవును, నేను గొర్రెలు కాస్తుంటాను, మంద నా జ్ఞానం, మంది నా జ్ఞానం అని చెప్పేసి అసలు లెక్కలు రావడానికి పునాది మేమే అన్నటువంటి విషయాన్ని బెల్లి ఆదాయ బ్రహ్మాండంగా రాశాడు. ఇక్కడ జుగాషివిలి రాశాడు. దాంట్లో దుర్గాప్రసాద్ బ్రహ్మాండంగా రాశాడు. ప్రసేన్ రాశాడు. ప్రసేను తన కులాన్ని తను స్పష్టంగా గర్వంగా చెప్పుకున్నాడు. ఒక కవి తన కులాన్ని చెప్పుకోవడమే కాకుండా నన్ను మీరంతా తిడుతూ ఉంటారు, భూత పదాలని కూడా వాడుతూ ఉంటారు, ఈ దేవాలయాల్లో నర్తకిలుగా ఉన్న నా తల్లుల్ని పట్టుకొని దేవదాసీలు అని చెప్పేసి తక్కువగా మాట్లాడుతూ ఉంటారు మీరు. అవునరా అనండి, మీరు భూత పదాన్ని నాపై అన్నప్పుడల్లా నా కాళ్ళ ఎగరేసుకొని తిరుగుతాను, నా తల్లుల యొక్క పాదాల నృత్యంతో కదరా ఈ కళా రంగాలు పండింది అన్నటువంటి విషయాన్ని ప్రసేన్ రాశాడు. సన్ ఆఫ్ మాణిక్యం రాసిన సీతారాం రాశాడు. అవును, నేను బి గ్రూప్ వాడిని, ఎట్లా నేను బి గ్రూప్ వాడిని అని చెప్పేసి సీతారాం రాశాడు. ఇట్లా బీసీ కవుల యొక్క పొదిలి మొత్తం కూడా అక్కడికి వచ్చేసింది. ఈ బీసీల యొక్క కవిత్వం మొత్తం కూడా వెంటాడే కళలు వెనుకబడిన కులాలు వచ్చింది. అప్పుడు కె శ్రీనివాస్ ప్రజాతంత్రంలో అప్పుడు ప్రజాతంత్రంలో ఉన్నాడు. ఆయన ప్రజాతంత్రం చూస్తూ ఒక ప్రత్యేక సంచికను తీసుకొచ్చాడు. ఆ సంచికలో బీసీల మీద మొత్తం బీసీల మీద ఒక సంచిక ప్రజాతంత్రం చూస్తున్నాడు అతను. దాంట్లో ఒక సెంటర్ స్ప్రెడ్లో వేశాడు. వెంటాడే కళలు వెనుకబడిన కులాలకు ముందు మాటని వేసేశాడు. వేసి ఒక స్వరాన్ని బయటకు తీసుకొచ్చి పెట్టారు. కానీ బుచ్చన్న గారు దాని తర్వాత తెలంగాణ అస్తిత్వ ఉద్యమం వచ్చింది అనుకోండి, అది మహాప్రవాహం, అద్భుతమైన ఉద్యమం. ఈ ఉద్యమంలో మొత్తం కూడా మన కుల అస్తిత్వాల కంటే ముందుగా ప్రాంతీయ అస్తిత్వం వచ్చింది కాబట్టి 2014 వరకు అది వచ్చింది. ఇంతకు ముందు కూడా ఇప్పుడు కూడా తెలుగు సాహిత్యంలో అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి ఎట్లయితే బీసీలను రానియకుండా చూస్తున్నారో తెలుగు సాహిత్యంలో కూడా చాలా గమ్మత్తైనట్టు కుట్రలు జరుగుతూ ఉన్నాయి. బీసీ సాహిత్యం బీసీ అస్తిత్వానికి సంబంధించి మాత్రం అన్ని పత్రికల యొక్క సాహిత్య వేదికలు గొంతు బీసీ చంపేశాయి. ఎవరు మాట్లాడరు, ఎవరు దాన్ని పట్టుకోరు. బీసీ అస్తిత్వం అన్నది లేదు అంటారు. మేమేమంటున్నాం అంటే అసలు బీసీ కవులను తీసేస్తే తెలుగు సాహిత్యమే లేదు కదా అని మేము అంటున్నాం.
బీసీ కవులు తీసేస్తే తెలుగు సాహిత్యం ఉందా? లేదు కదా. కానీ ఇక్కడ బీసీ యొక్క అస్తిత్వాన్ని గొంతు పిసికి చంపేసినటువంటి వాళ్ళు చాలా గమ్మతైనటువంటి పీఠాలు మొత్తం కూడా తెలుగు సాహిత్యంలో ఆధిపత్య పీఠాలు ఉన్నాయి. ఆధిపత్య కులాలు ఇంకొక రూపంలో బీసీ సాహిత్యానికి సంబంధించినటువంటి గొంతుల్ని లేవకుండా చేసినటువంటి సందర్భంగా ఉన్నాయి. చాలామంది అత్యంత అద్భుతమైనటువంటి బీసీ కవిత్వం రాసిన వాళ్ళు ఉన్నారు, బీసీ సాహిత్యాన్ని రాసిన వాళ్ళు ఉన్నారు, బీసీ సాహిత్య విమర్శను తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. దత్తయ్య లాంటి వాడు బ్రహ్మాండంగా బీసీ సాహిత్య విమర్శ మీద ఒక గ్రంథం తీసుకొచ్చాడు. ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు. గొర్రెలు కాస్తూ ఉన్న పిల్లవాడు గొర్రెలు కాస్తూ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకొని పిహెచ్డి చేసి ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో ఒక యువకుడు దత్తయ్య ఢిల్లీలో ఉన్నాడు. బీసీ సాహిత్య విమర్శ అత్యంత అద్భుతమైనటువంటి విమర్శ పుస్తకం రాశారు. ఎవరు రాయరే, దానికి సంబంధించి ఏ పత్రికలు చర్చించవే, దాన్ని తీసుకొచ్చి ఏ వేదిక మీద ఆ పుస్తకాన్ని పెట్టరే. దత్తయ్య లాంటి వ్యక్తి తొలిసారిగా అత్యంత అద్భుతంగా ఈ యొక్క బీసీ సాహిత్య విమర్శ తీసుకొచ్చేదని పెట్టరే. ఇది బీసీ కవులకు రచయితలకు ఉన్నటువంటి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. కానరానటువంటి ఊరి బయట వెలివేతలకు దళితుడు ఎట్లా పడ్డాడో, ఊరిలో ఉండి బీసీలు ఎట్లా వెలివేతకు గురవుతున్నారో, తెలుగు సాహిత్యంలో కూడా ఇప్పటికి కూడా వెలివేతలకు గురవుతున్నటువంటి వాళ్ళు బీసీ కవులు రచయితలు. బీసీ సాహిత్యానికి ఎందువల్ల జరుగుతున్నది ఇది? దీనికి కారణం ఏంటంటే బీసీలు పెద్ద సమూహం, 55% 60% దేశవ్యాప్తంగా ఉన్న సమూహం. ఈ సమూహానికి సంబంధించినటువంటి ఒక శక్తి కానీ, ఈ సమూహానికి సంబంధించినటువంటి అస్తిత్వాన్ని కానీ నిలబెడితే పైన ఉన్నటువంటి వాళ్ళకు అది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం. అది సాహిత్యంలో కానివ్వండి, ఆస్తిపరంగా కానివ్వండి, ఆదాయాల పరంగా కానివ్వండి, సంపదల పరంగా కానివ్వండి, ఇది వాళ్ళకి పూర్తిగా నష్టం. ఇది కాబట్టి బీసీల యొక్క అస్తిత్వాన్ని ఎప్పుడు కూడా దేశ ఎజెండా మీద తీసుకురాలేదు. ఇప్పుడు మీరు రాసింది కదేదో అది కొన్ని లైన్లు చదివి వినిపించండి నాకు. అది అంటే మీరు దాని ఒక ప్రీవియస్ అంశాలు ప్రస్తావించారు, మీరు రాసింది ఒకసారి. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి దాంట్లో నేను ఒక పని చేస్తున్నాను. బుచ్చన్న గారు బీసీలకు సంబంధించినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక వచన కావ్యాన్ని ఒకటి రాస్తున్నాను. అది బీసీలకు సంబంధించి బహుజనగణమన అన్నటువంటి పేరుతో రాబోతుంది త్వరలో. ఇప్పుడు ఇందాక మీరన్న వెనకబడిన కులాలు వెంటాడే దానికి కొనసాగింపు అనుకోవచ్చా? ఇది దానికి కొనసాగింపే సార్. అట్లాగే 4 లైన్లు చదివి వినిపించండి. దానికి సంబంధించిన దాంట్లో ఇట్లా మమ్మల్ని దీని కొనసాగింపుగా మీరు చూడండి, మీరు చదవండి అన్నవాళ్ళు లేరు బుచ్చన్న. మమ్మల్ని తెలుగు సాహిత్యంలో వస్తే అట్లనా అని చెప్పేసి కొట్టేసిన వాళ్ళు ఉన్నారు తప్ప ఇది మీరు చదవండి, బీసీ కవిత్వం వచ్చింది, బీసీ సాహిత్యం వచ్చింది అన్నటువంటి విషయాన్ని మాత్రం చాలా నర్మగర్భంగా కూల్గా దాన్ని చర్చ పెట్టకుండా గొంతు విసికి చంపేసినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలంటే సృష్టికర్తలు, ప్రజలంటే ఉత్పత్తుల మూలాలు, మైనారిటీ ప్రజల్ని గ్యారంటీ పథకాల్ని చేసి ఆధిపత్య పెత్తందారులు ఏలేదా ప్రజల రాజ్యం. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల జమిలి గీతం. మెజార్టీ జనం అన్ని రంగాల్లో తలెత్తుక నిలవటమే కదా స్వీయ రాజకీయ అస్తిత్వం. సగభాగమైన బీసీలకు సమవాట దక్కకపోతే సమన్యాయం కాదు. మెజార్టీ బీసీలకు రాజకీయ న్యాయం, అదే కదా ప్రజాస్వామ్యం. కులం నీడ కాదు, అది ఈ దేశంలో పెద్ద అడ్డుగోడ. కులగోడలు కూలనిదే ఈ ఆధిపత్యాలు పో. పాలించే అర్హత మా పెద్ద కులాలదే అన్నప్పుడు అప్పుడు కదా మా గుండెలు మండింది, మా కళ్ళు ఎరుపెక్కింది. ఇదేం నీతి, ఇదేం రీతి, ఇదేం ప్రజల పాలన. బీసీలం ఇంకా పాలితులమా, సంక్షేమ పథకాలమా, మీరిచ్చింది పుచ్చుకునే దోసిళ్ళమా, మేము ఓట్లేసే యంత్రాలమా, మీరు తీర్చిదిద్దే పెదరాయుళ్ళా? ఏం ప్రజాస్వామ్యం ఇది? ఏం ప్రజల పాలన ఇది? బడుగులందరికీ ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం, అదే కదా సమతా రాజ్యం. ఆధిపత్య వర్గాలు ఆస్తులను సొంతం చేసుకున్నట్లు రాజకీయాల్ని మింగేశారు, సాహిత్యాన్ని మింగేశారు. బడుగుల రాజ్యాధికారానికై చేయాల్సిన పోరే ఇక మిగిలింది. ఇక అన్ని రంగాల్లో నా వాటా నాకే, మాది మాకే. ఇదే మా నినాదం, ఇదే మా స్వరం, ఇదే మా యుద్ధగీతిక. నా అస్తిత్వమే దేశ అస్తిత్వం. సగం దేశం గుండె మండి అడుగుతోంది, ఇక తప్పదు, దిగిరాక తప్పదు. 91లో వచ్చిన మండల్ ఉద్యమం ఇది
విద్యా ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఇది ఒక రాజకీయ అంశంగా మలుచుకోవడంలో మేమెంతో మాకంత వాటి అన్నింట కావాలనడంలో ఎక్కడ ఫెయిల్ అయింది అనడం నాయకత్వం కారణం ఏందంటారు? ఒకటి ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, మీరు అడిగినటువంటి ప్రశ్న మండల్ కమిషన్ సిఫారసుల దగ్గర నుంచి, మావునార్లో మీ ఊరు దగ్గర నుంచి, నడిగూడెంలో మా ఊరు దగ్గర నుంచి మొదలైంది. దాని వేర్లు ఇక్కడ ఉన్నాయి. ఈ వేర్లు ఏంటంటే, ఒక ఊరుని నలుగురు కలిసి 400 మందిని కులాలుగా ముక్కలు చేసేటువంటి పరిస్థితి మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఊళ్ళో. దీన్నే జిల్లాలో, దీన్నే మండలంలో, దీన్నే దేశంలో, దీన్నే రాష్ట్రంలో ఇట్లా ముక్కలు చేసేటువంటి విభజన ఒకటి ఉంది. ఈ విభజన ఎక్కడ దాకా వచ్చిందంటే, బీసీలను ఐక్యం కాకుండా చేయడంలో వాళ్ళు తరతరాలుగా చేస్తూ వచ్చినటువంటి ఒక పాచిక ఉంది. దీంట్లో భాగంగా బీపీ మండల్ ఆ కమిషన్కి రావడానికంటే ముందు అతను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు. బీపీ మండల్ ముఖ్యమంత్రిగా చేసి దాని తర్వాత అతను బీపీ మండల్ నేతృత్వంలో ఇచ్చారు. అప్పటికి బీహార్లో, యూపీలో ఒక మంగలి ముఖ్యమంత్రి కావడం, ఇక్కడ ఒక యాదవుడు ముఖ్యమంత్రి కావడం, మళ్ళీ అక్కడ బీహార్లో ఒక గొర్రెలు కాసేవాడు ముఖ్యమంత్రి కావడం, ఇది ఒక సామాజికమైనటువంటి పెద్ద మార్పు. ఈ మార్పు నుంచి వచ్చినటువంటి దాంట్లో జనతా పార్టీ, జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, ఈ సోషలిస్టు భావదారిలో వచ్చినటువంటి వాళ్ళు చేసిన పని ఏమిటంటే, వాళ్ళు ఈ హక్కులకు సంబంధించినటువంటి, ఈ సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి విషయంలో జనతా పార్టీ అధికారంలోకి రాగానే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్కి సంబంధించిన అంశాన్ని బీపీ మండల్కి పేరుతో మండల్ కమిషన్ వేశారు. మళ్ళీ జనతాదళ్ వచ్చిన తర్వాత విపి సింగ్ చేశారు. కానీ ఈ దేశంలో ఇందుకు సంబంధించినటువంటి జాగృతమైనటువంటి అంశం మాత్రం లేదు. అదే మీరు ఇందాక అన్నటువంటిది ఒక సాంస్కృతికమైన నేపథ్యం, ఒక తాత్విక భూమిక, ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం బీసీలను ఏకం చేసేటువంటి ఒక నాయకత్వం కానీ, ఒక ఆలోచన కానీ లేదు. ఈ ఆలోచనను పట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే, అంబేద్కర్, పూలే తర్వాత, పెరియార్ తర్వాత, రామస్వామి పెరియార్ తర్వాత పట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మనకు స్పష్టంగా కాన్షీరామ్ కనిపిస్తాడు. కాన్షీరామ్ సైకిల్ వేసుకుని తిరిగాడు. నాకు ₹1 ఇవ్వండి, నాకు ఒక ఓటు వేయండి అన్నాడు. ఆయనకి 70,000 రూపాయలే వచ్చినాయి, ఓట్లు కూడా 70,000 వచ్చినాయి. భలే ఉంది. దాని తర్వాత అతను ఏమంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులందరినీ జాగృతపరిచాడు. దేశవ్యాప్తంగా వాళ్ళు చాలా పెద్ద కథలకి తీసుకొచ్చాడు. ఓట్లు మాయి, సీట్లు మీయా అని చెప్పి అన్నాడు. ఈరోజు ఇప్పుడు మా వాటా మాకే అన్నట్లుగా, మాది మాకే, మీది మీకే అన్నట్లుగా, ఓట్లు మాయి, సీట్లు మీయా అన్నటువంటి నినాదాన్ని తీసుకొచ్చాడు. అట్లా యూపీలో ప్రయోగాత్మకంగా అతను చేసినటువంటి పని, ఓ దళితురాలు తొలిసారిగా ముఖ్యమంత్రి అయినటువంటి ఒక చారిత్రకమైనటువంటి సందర్భం, హిస్టారికల్, చాలా గొప్ప విషయం అది. అది కాన్షీరామ్ చేశాడు. దానికి సాంస్కృతిక నేపథ్యాన్ని కూడా తీసుకొచ్చాడు. ఆ వివిధ అట్టడుగు కులాలకు సంబంధించినటువంటి సాంస్కృతికమైనటువంటి ఉద్యమాన్ని కూడా అతను కొంత పాదు వేశాడు. అందుకే కదా హైదరాబాద్ కాన్షీరామ్ వస్తే మా ఓట్లు మాకే అన్నటువంటి విషయాన్ని ఇస్తే అన్ని దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ తీసుకొచ్చేసి ఫ్రంట్ పేజీలో వాళ్ళని వేసి తీసుకొచ్చారు. ట్రెండ్ వస్తుందన్నటువంటి విషయాన్ని తీసుకొచ్చారు. కానీ దాని తర్వాత మళ్ళీ జరిగినటువంటి పరిణామం ఏంటంటే, ఒక సాంస్కృతికమైనటువంటి భావజాలము, రాజకీయమైన ఒక తాత్వికత లేకపోతే ఉద్యమం నిలబడదు. ఉద్యమ రూపం రావాలి. అది దేశవ్యాప్తంగా రాలా. దానికి కారణం ఏంటంటే, మనకు తమిళనాడు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. పెరియార్ తాత్వికత ఉంది. పెరియార్ తీసుకొచ్చినటువంటి అంశం ఏంటంటే, పూలేని తీసుకొచ్చేసి ఇక్కడ ప్రతిష్ఠించి పడేశాడు, ప్రతిఘటించాడు, నిలబడ్డాడు, మా హక్కులు మాకు కావాలని చెప్పేసి అడిగాడు. చివరికి నెహ్రూని దిగొచ్చేసి మొదటి రాజ్యాంగ సవరణ చేసే దాకా తీసుకొచ్చాడు. అది కదా 69% రిజర్వేషన్స్ విద్యా ఉద్యోగాల్లో సాధించిన ఘనత పెరియార్కి దక్కుతుంది. దానికి కారణం ఏంటంటే, వాళ్ళకున్న సాంస్కృతిక నేపథ్యం మామూలు నేపథ్యం కాదు. సంఘం, లిటరేచర్ యొక్క మూలాలు ఇప్పటికి కూడా వాళ్ళ రాజకీయాల్లో ఉన్నాయి, వాళ్ళ సాహిత్యంలో ఉన్నాయి, వాళ్ళ సినిమాల్లో ఉన్నాయి, వాళ్ళ మాటల్లో ఉన్నాయి, వాళ్ళ ధిక్కార స్వరంలో ఉన్నాయి. ఆ తమిళ్ కమిట్మెంట్ అన్నది దేశం కమిట్మెంట్ కావాలా, మొత్తం ఆ రకమైనటువంటి తాత్విక భూమిక రావాలి బీసీల విషయం. కానీ ఇక్కడ ఒక మాట, కాన్షీరామ్ ఆయన రాజకీయ పార్టీ నిర్మాణం రావడం వెనుక ఒక అంబేద్కరు, మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు, ఛత్రపతి సాహు మహారాజ్, సంత్ గాడిగే బాబా, సంత్ రవిదాస్, అశోక చక్రవర్తి, బుద్ధుడు, ఒక పరంపర ఉంది. ఆ పరంపర ఆయా సామాజిక సమూహాలు ఓన్ చేసుకున్నారు. బీసీలు ఆ రిప్లికా బీసీల రిప్లికానే, అంత శూద్రులే వాస్తవానికి. వీళ్ళు బీసీ సమూహం ఓన్ చేసుకోగలదా
ఆ మానసికంగా మీరు సిద్ధం చేయగలరా? ఎస్, మంచి మాట అన్నారు మీరు. అసలు దీన్ని ఓన్ చేసుకోవడము, మీరు చెప్పిన మాట మామూలు మాట కాదు. అది ఊరికే ఒక డిబేట్లో అడిగిన ప్రశ్న కాదు ఇది. పూలే ఏం చెప్పాడో, పూలే ఆచరణాత్మక ఏం చేశాడో అంబేద్కర్ దాన్ని చేసి నిరూపించి చూపించాడు. చెప్పింది బీసీ, చేసేది ఎస్సీ అన్నటువంటి విషయం చూడలేదు. తన బావిలో ఉన్నటువంటి మంచినీళ్ళని తీసుకోబొమ్మని చెప్పేసి నాగపూర్లో పూలే అంటే దాన్ని మహార్చెరు ఉద్యమంగా మార్చాడు అంబేద్కర్. జ్ఞానమే మన ఆయుధం అన్నటువంటి విషయాన్ని పూలే చెప్తే దాన్నే తీసుకొని దేశాలకు పోయి చదువుకొని అన్ని గ్రంథాలయాలు మొత్తం అన్ని చదువుకుని దేశం మొత్తం తీసుకొచ్చేసి తన జ్ఞానంతో ఈ అగ్రకులాల్ని, అగ్రవర్ణాలని, ఆధిపత్య వర్గాల్ని ప్రశ్నించాడు. తను, తన కుటుంబము, తన బిడ్డలు ఎవరిని పట్టించుకోవాలి. దేశం, అట్టడుగు కులాలు, అట్టడుగు జాతులు వాళ్ళ కోసం వచ్చారు. ఇది కదా మీరు అన్నటువంటిది. అది ట్రాన్స్ఫరబుల్ కావాలా? ఇప్పుడు అంబేద్కర్ చెప్పాడు, పూలే చేశారు, దాన్ని పెరియారు ఓన్ చేసుకున్నాడు, ఉద్యమం నిర్మించాడు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు కాలేదు? అది ఈ దేశంలో ఎందుకు కాలేదు? కానీ ఆధిపత్య వర్గాలు సామాన్యమైనవి కాదు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు చేయడం చాలా గొప్ప విషయం. అంబేద్కర్ యొక్క చెమటతోటి జీవితాన్ని త్యాగం చేయడంతో వచ్చినటువంటి రిజర్వేషన్స్. ఇదే నేపథ్యంలో తెలివిగా చేసినటువంటి పని ఏంటంటే అంబేద్కర్ వాదనను, అంబేద్కర్ ఐడియాలజీని లేకుండా చేయడం కోసం కూడా చేసినటువంటి పెద్ద కుట్ర కూడా దాని వెనుక ఉంది. ఇది కూడా కొంచెం లోతుకు పోయినప్పుడు మనకు అర్థమయ్యే సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. బీఎస్పీ కూడా ఇవాళ ఎట్లా పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు అన్నటువంటి దాన్ని తీసుకొని ఆ మార్గంలో, ఆ కోణంలో పోవడానికి ఎంతమంది సర్వాయి పాపనం లేరు ఇక్కడ, ఎంతమంది పండుగ సాయన్నలు లేరు ఇక్కడ, ఎంతమంది చాకలి ఐలమ్మలు, దొడ్డి కొమరయ్యలు లేరు ఇక్కడ, ఎంతమంది శివశంకర్లు, గౌతు లచ్చన్నలు లేరు ఇక్కడ. బాగుంది. శివశంకర్, గౌతు లచ్చన్న ప్రమాణంగా ఉన్నారు కదా. ఏ మాట కామాట ఆయన ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పార్లమెంట్లో గొంతు పగిలేలా అరిసినటువంటి విహెచ్ లేడా, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాడు అసలు పదవినే ఇసిరి కొట్టేసి వచ్చినటువంటి వాడు కదా. వీళ్ళందరినీ ఈ తరానికి ఇప్పుడు బీసీలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ధర్మభిక్షం నుంచి స్వామి గౌళ్ళ దాకా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇక్కడ ధర్మభిక్షం యొక్క వారసత్వాన్ని వీళ్ళు అందుకోవాల్సిన అవసరం ఉంది. స్వామి గౌడ్ నిన్న మన ఇవాళ చరిత్ర కూడా, అది ఇవాళ చరిత్ర కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అన్నటువంటి భుజన ఇప్పుడు జరగాల్సిన పని, జరుగుతున్న పని, చేయాల్సిన పని ఏంటంటే తమ బీసీ అస్తిత్వాన్ని, ఇవి చాలామందికి నేను అనుకుంటున్నాను కదా 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని వర్గాలకు కూడా తెలియదు, ఈ తరం వాళ్ళకి అసలు తెలియదు. ఒక బీసీ పట్టిక తయారు చేయడం కోసం ఒక శివశంకర్ 4 ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళాడు. 4 ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళిన తర్వాత 5వ ముఖ్యమంత్రి దాన్ని కాసు బ్రహ్మానందరెడ్డి ఒప్పుకున్నాడు. బూరుగుల రామకృష్ణారావు దగ్గర నుంచి కాసు బ్రహ్మానందరెడ్డి వరకు వచ్చేంత వరకు ఇన్ని సంవత్సరాలు ఓపిక పడితే ఒక బీసీ పట్టిక వచ్చిందండి. అంబేద్కర్ పార్లమెంటు మెట్ల మీద కన్నీళ్లు పెట్టుకొని తన పదవికి రాజీనామా చేస్తే తొలి బీసీ కమిషన్ వచ్చిందండి. మామూలు విషయం కాదు ఇది. ఇది జాగృతం చేయడానికి, వీళ్ళందరినీ కలపడానికి, అదే అంతిమ తీర్పు అన్నటువంటి శివశంకర్ చెప్పినటువంటి పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి. అసలు బీసీల కోసం శివశంకర్ ఏం చేసిండో బీసీలకు తెలియదు. ఫస్ట్ పాయింట్ అదొకటే. ముగింపులో చాలా విషయాలు అదొకటి అద్భుతంగా చెప్పాడు కదా. బీసీల కోసం నేను ఏం చేశానది ఎవరికి తెలుసు? బీసీలకు కూడా తెలియదు. దాన్ని తెలియకుండా చేయడంలో ఈ మీడియా పాత్ర ఉంది. ఈ తెలియకుండా చేయడంలో బ్రహ్మాండంగా ప్రచార ప్రసార సాధనాల పాత్ర ఉంది. ఇది మాత్రమే ఈరోజు ఆ తాత్విక భూమికకు కావలసినటువంటి ప్రధానమైనటువంటి ఒక ఎరువు. ఈ మధ్య నేను ప్రశ్న అడగచ్చా? అడగండి. ఈ మధ్య నేను ఒక మీలాంటి పెద్ద మనిషి, ఒక ఫిలాసఫర్, అతను ఓ డిస్కషన్ వచ్చినప్పుడు వారు అన్నది ఏమిటంటే అంతా శూద్రులే, మిగతా వాళ్ళకి శూద్ర అంటే సూత్రం తెలిసిన వారు. ఏ సూత్రం తెలిసిన వారు? ఓ టేబుల్ కుర్చేంతవరకు నాకు లెక్క కావాలి, మ్యాథమెటిక్స్. ఒక ఇల్లుకు దర్వాజా తలుపు చేయాలంటే దానికి లెక్క కావాలి. ఒక ఇల్లుకు పునాది తీయాలి, రాయంతో లెక్క కావాలి. దానికి ఒక చెరువుకు ఆనకట్ట కట్టాలంటే ఒక లెక్క కావాలి. ఆయన ఇంజనీర్ లేరు కదా. వీళ్ళంతా మ్యాథమెటిక్స్ తెలిసిన వారు, లెక్కలు తెలిసిన వారు. వీళ్ళు సైంటిస్టులు, వీళ్ళు ప్రొఫెసర్లు. వీళ్ళు మరి ఇంత తెలిసిన వారు, ఇంత సమాజాన్ని నిర్మించిన వారు 2+2 4 కావాలి, 3+3 6 కావాలి. బాగుంది బుచ్చన గారు మీరు చెప్పిన. ఇక్కడ మనం పని విభజన అనుకుందాం. ఉదాహరణకు మనం అంటాం కదా,
పని విభజనలో మనం ఒకరు ఒక దగ్గర తలుపు దర్వాజా చేసి ఇంకో దగ్గర దాని నట్లు బోల్ట్ ఒక దగ్గర చేస్తారు మన వాళ్ళు చేసేవాళ్ళు. ఈ చేసేవాళ్ళంతా ఎందుకు కాలేకపోతున్నారు అనేది నా ప్రశ్న అర్థమైంది అనుకుంటా మీకు. చాలా బాగుంది, మంచి ప్రశ్న ఇది. ఉత్త ప్రశ్నే కాదు ఇది. అందరూ రాగానే యాంకర్ మాట్లాడుతూ ఇట్లా పలాని వారు వచ్చారు, వారు ఇప్పుడు మాట్లాడతారని నమస్కరిస్తారు. కానీ ఈ ప్రశ్న వేసినందుకు నేను యాంకర్కి నమస్కరిస్తున్న విషయం ఏంటంటే, మీరు యాంకర్గా మాట్లాడట్లేదు, ఇది కొంచెం తాత్వికంగా మాట్లాడుతున్నారు. శూద్రుడంటే సూత్రం తెలిసిన వాడంతా మించినటువంటి నిర్వచనం ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. అది ఆయన ఇచ్చుడు పెద్ద మనిషి. అమెరికాలో బ్లాక్స్ కావచ్చు, ప్రపంచంలో అణిచివేత గురేటువంటి ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఏ సామాజిక తెగైనా చాలా గొప్పది. మీరు గూగి వాతియాంగో దగ్గర నుంచి ఇంకా ఎవరి వరకన్నా తీసుకోండి, మీరు ఇవన్నీ కూడా సూత్రం తెలిసినవాడు. చాలా పెద్ద మాట, అది చాలా గట్టి మాట. భారతదేశానికి సంబంధించి గ్రామ నిర్మాణం చేసింది మొత్తం కూడా ఈ సూత్రాలు తెలిసిన వాడే గ్రామ నిర్మాణం చేశాడు. ఈ చేతి వృత్తుల నుంచి వచ్చిన వాడే గ్రామ నిర్మాణాన్ని చేశాడు. అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ ఫిలాసఫర్ చెప్పినట్లుగా, ఇందాక నేను అన్నట్లుగా, నా మిత్రుడు ఒకడు ఎప్పుడు అంటుండేవాడు నన్ను, అన్నా మీరు నాగలి కత్తయ్య అనేవాడు. కనకయ్య అని ఉద్యమకారు, రౌతు కనకయ్య. నన్ను కలిసినప్పుడల్లా కరుణాగలి లేకుండా మానవ జీవితం నాగరికత అన్నాడు. ఏమన్నా నేను కలిస్తే నాగరికత అంటే నాగరికత అన్నది నాగరికత అన్న. అక్కడి నుంచి నాగలి లేకపోతే నాగరికత లేదు కదన్నా. కరెక్ట్. వ్యవసాయం లేదు కదన్నా. నీళ్లను వాడుకలకు తెచ్చింది ప్రపంచం అంతా, ఇది ఒక మన దేశం ప్రపంచానికి అట్లాగే ప్రొఫెసర్ లక్ష్మణ్ ఓ రోజు మాట్లాడుతూ అన్నారు. ఏమన్నాడంటే, ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాం, చాలాసేపు మాట్లాడుతున్నాం, 2-3 గంటలు మాట్లాడినా ప్రొఫెసర్ లక్ష్మణ్ ఫిలాసఫీ. ఆయన మంచి ఇంటెలెక్చువల్. కాబట్టి వీళ్ళంతా కూడా ఈ చేతి వృత్తుల వాళ్ళు మామూలు వాళ్ళు కదా. వాడి దేశం ఏదైనా ఇంకేదైనా కూడా అచ్చు యంత్రాన్ని కనిపెట్టిన గుటెన్బర్గ్ కూడా గోల్డ్ స్మిత్ పనిచేసినటువంటి వాడని చెప్పాడు. గోల్డ్ స్మిత్ పనిచేసినటువంటి వాడు గుటెన్బర్గ్. ఇంట్లో కుటుంబం, తల్లి తండ్రి అందరూ చనిపోతే తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం దేశం విడిచి బయటకు వెళ్ళినటువంటి, ఏం చేయాలని చెప్పి చూసినప్పుడు ఈ రాళ్ల మీద చెక్కటాన్ని చూసి దాన్ని తన యొక్క ఆలోచనతో అచ్చు యంత్రంగా మార్చాడు. అదే ఈరోజు బైబిల్, ఖురాన్, భాగవత, మార్క్సిజం ప్రపంచంలో సాహిత్యమంతా రావడానికి కావాల్సిన పునాది ఏర్పడింది. ఈరోజు మనం ఈ సోషల్ మీడియాలో గిర్రున దిప్పుతున్న అక్షరాలు మొత్తం కూడా గుటెన్బర్గ్ ఇచ్చినటువంటిది. అబ్రహం లింకన్ అన్నవాడు మొత్తం కూడా ఓ రకంగా వాడు పోయి చేసిన పని ఏంటంటే, వాడికి రెండో తల్లి, మొదటి తల్లి చనిపోతే రెండో తల్లిని చేసుకుంటే, ఆ రెండో తల్లి కడిపోతే ఇక్కడ జరిగిన పని ఏంటంటే కార్పెంటర్ పని చేశాడు. అక్కడ గ్రామ నిర్మాణానికి కావాల్సినటువంటి బట్టను నేసి ఇచ్చారు. ఒకతను పద్మశాలి బట్టను నేసి ఇచ్చాడు. ఓ రోజు నోముల నరసింహ అసెంబ్లీలో మాట్లాడుతుంటే, నేను యనమల రామకృష్ణుడు ఎవరో ఉన్నట్టుంది, తను ఏదో 0 అవర్లో క్వశ్చన్ వేస్తే, ఇప్పుడు ఏం లేదంటే టైం లేదు, కూర్చొని మీరు కూర్చోండి అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ అన్నాడు. అంటే అప్పుడు నోముల నరసింహ లేచి, సార్ స్పీకర్ గారు, ఒకటి చిన్న విషయం సార్, మన్నించాలా, ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నకు సంబంధించిన వాళ్ళు లేకపోతే మనందరం కూడా ఈ అసెంబ్లీలో రాక్షసుల్లా కనిపిస్తాం సార్. మన రూపాలని ఇంత సుందరంగా తయారు చేసిన వాళ్ళు, మనకు క్షౌరం చేసిన వాళ్ళు, మనల్ని ఈ ముఖాన్ని అందంగా తీర్చిదిద్దిన వాళ్ళు నాయీ బ్రాహ్మణులు సార్. ఆ నాయీ బ్రాహ్మణులకు సంబంధించిన ప్రశ్న సార్ చెప్పండి అని చెప్పేసి అన్నారు. కాబట్టి మన శరీరానికి సంబంధించి, ఊరుకు సంబంధించి బట్టనిచ్చినటువంటి వాడు, నాగలిచ్చినటువంటి వాడు, ఆభరణాలు ఇచ్చినటువంటి వాడు, ఊరుకు నగిషీలు చెక్కినటువంటి వాడు, శిల్పులు, కుమ్మరులు, కుండ లేకుండా నీకు అసలు జీవనం ఎక్కడుంది? బువ్వకొండ లేకుండా అది ఇచ్చింది బువ్వకొండ. ఆ బువ్వకొండని ఇచ్చినటువంటి వాడు కుమ్మరి, మట్టితో చేసినటువంటి పనులు. అట్లాగే మట్టి పోసినటువంటి వాడు ఉప్పర, ఇల్లు కట్టినటువంటి వాడు, పునాదులు వేసినవాడు, ముగ్గులు పోసినవాడు, ఇంటిని నిర్మించినవాడు, రాజభవనాలు కట్టినవాడు, గడీలను నిర్మించినవాడు, పార్లమెంట్ని, అసెంబ్లీని, పట్టణ నిర్మాణాలు చేసినటువంటి వాడు మొత్తం కూడా చేతి వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళే కదా. ఆది ఇంజనీర్లు కదా వాళ్ళంతా కూడా. నాగరికతగా సింబల్ కదా వాళ్ళు, ప్రతీక కదా వాళ్ళు. వాళ్ళకి రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నామండి ఈ దేశంలో. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జనగణమన గీతం అంటే మీరు పాడుకునేటువంటి సింధు గంగా, యమున, సింధు నదుల గురించి మీరు చెప్పడం కాదు. దాని చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క వృత్తుల్ని ఇవన్నీ తీసుకొచ్చి బహుజనగణమన అనేటువంటి విషయాన్ని చెప్తున్నాం. అదే రాజకీయ పల్లకి కాదు, అది మోసిన బోయిలు ఎవరు అన్నారు కదా. కాబట్టి ఇప్పుడు బహుజనులకు కావాల్సిన జాతీయ గీతం ఏంటంటే
నదులు ఎల్లలు కాదు మా బతుకులు, మా జీవనము, మా జీవన విధానము, మా జీవన శైలి, దానికి సంబంధించినటువంటి ఏ ప్రపంచంలో ఏ జాతీయ గీతంలో కూడా తమ అస్తిత్వాలు, తన సాంస్కృతిక మూలాల నిర్మాణాలు ఉండవు, సరిహద్దులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు బహుజనగణమన అనేది ఏంటంటే మాకు కావాల్సినటువంటి మా సాంస్కృతిక మూలాల నుంచి ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ మనం ఇప్పుడు తయారు కావాల్సిన అవసరం ఉంది. రాజకీయమైన అంశాలు 100 మాట్లాడతారు, పక్కకు పోతారు. మానసికంగా ఒక ఏకీభావం ఉండాలి, వారి ఎదురయ్యే అనుభవాల్లో ఏకీభావం ఉండాలి. ఇప్పుడు మనం అనుకున్న వీళ్ళందరికీ వీరందరూ కలవంది అసలు ఏ పని జరగదు. అయినప్పటికీ వీళ్ళని ఏకం చేసే ఒకానొక అంశం, అది సాహిత్యమా, అది లేకపోతే కనుక ఒకటి ఉండాలి కదా. అది ఇప్పుడు మీరు అది ఏ రూపంలో ఎట్లా ఉండాలంటారు? ఉన్న అనుబంధాలు ఏమిటో చెప్పగలరా? పుచ్చన్న గారు మీరు కళ్ళారా చూశారు. వీవి నావి కలిపితే 4 కళ్ళు. ఈ తెలంగాణ మొత్తం యొక్క కళ్ళు 4 కోట్ల కళ్ళు. ఈ 4 కోట్ల కళ్ళు చూసినటువంటి సందర్భం మనమే చూసాం. మనందరం పాల్గొన్నాం, మనందరం కలిసి తిరిగాం, కలిసి అడుగులు వేశాం, కలిసి సహపంక్తి భోజనాలు చేశాం, కలిసి సహజీవన సకల జనుల సమ్మెలు చేశాం. ఈ సందర్భం మొత్తంలో జరిగినటువంటిది ఏంటి? ఒకే ఒక విషయం మనకు తెలుసు స్పష్టంగా. ఆట పాట మాట. తెలంగాణను కదిలించింది ఆట పాట మాట. ఈ ఆట పాట మాట లేకుండా తెలంగాణ ఉద్యమం లేదు. సాంస్కృతిక నేపథ్యం లేకుండా ఉద్యమం లేదు. ఈ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఆ దశ నుంచి ప్రజా సంఘాలు ఇవన్నీ ముందుకు వచ్చినాక ఆ ఫ్రేమ్ మీద ఒక రాజకీయమైన ప్రక్రియ వచ్చింది అప్పుడు. కాబట్టి ఏ ఉద్యమానికైనా సాహిత్య సాంస్కృతికమైన భూమిక ఉండాలి. అందుకే లగడపాటి రాజగోపాల్ లాంటి మీ పాట మాట వల్ల ఆట వల్ల ధూమ్ధామ్ వల్ల తెలంగాణ వస్తుందా అన్నాడు. పాపం ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ ఎక్కడున్నాడో ఏమో తెలియదు, కానీ ఆట పాట మాట వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కవిత్వం రాస్తే ఏమైద్దా అంటే కవిత్వం రాస్తే రాష్ట్రం వస్తుంది, పాట పాడితే ఏమైందంటే పాట ఒక రాష్ట్రాన్ని తెస్తుంది. ఒక మంచి ఉపన్యాసం, ఒక మంచి వక్త, ఒక నేత వచ్చి ఎవడి తల్లిరా తల్లి, ఆ తెలుగు తల్లి ఎవడి తల్లిరా, నాది తెలంగాణ తల్లిరా అంటే ఒక రాష్ట్రం వస్తుంది. ఆ శక్తి, అస్తిత్వం, దీనికి సంబంధించిన కళారూపాలు, దీనికి సంబంధించిన విస్తృత వేదిక ఉంది. రావచ్చు పోవచ్చు, రవీంద్ర భారతిలో రాగం తీసిపోవచ్చు. పాట రాసింది కదా, ఆ రాసినటువంటి పాటలో కానీ మా సెక్రటరీకి వచ్చి నువ్వు మాత్రం ఇది చేస్తే మాత్రం ఊరుకోం రా హే అని చెప్పేసి అన్నాడు గొరటెంకన్న. మామూలు ఫిలాసఫీ, అది గొప్ప ఫిలాసఫీ, అత్యంత అద్భుతమైనటువంటి. చాలా చిన్న చిన్న మాటల్లో అర్థమయ్యేటట్టు చెప్పడం. రావచ్చు పోవచ్చు, మనం అన్ని వియ్యమందుకోవచ్చు, అన్నీ చేయొచ్చు, కలిసి ఉంటుంది. అదే బిడ్డ సెక్రటరీ కాడ చక్రం తిప్పితే మాత్రం నీ సంగతి చూస్తాం రా అన్నటువంటి ఒక స్వరం వినిపించడానికి కారణం ఏంటంటే సాహిత్య సాంస్కృతిక రంగం. జయ జయ హే అందేశ్రీ రాసినటువంటి పాట, వానమ్మ వానమ్మ జయరాజు రాసినటువంటి పాట, ఇవన్నీ కూడా ఏంటంటే తెలంగాణ అస్తిత్వానికి కావాల్సినటువంటి నిలువుటద్దాలుగా. చివరికి నాకు వచ్చినటువంటి సందర్భం ఏంటంటే సరే పాట అంటే బ్రహ్మాండంగా పోతే కవిత్వం కూడా ఎవడు చూస్తాడు అని చెప్పి అనుకునేవాడిని. నేను ఎందుకో ఇందిరా పార్క్ దగ్గర నుంచి పోతుంటే ఇది తెగదింపుల సంగ్రామం తెగిస్తేనే తెలంగాణ సాధ్యం అని చెప్పి పెద్దగా కనిపించింది. మాకేం అలవాటు ఏంటంటే మీకు కూడా తెలుసు, మాకు విప్లవాల యుగం అనేది విప్లవిస్తే జయం అనేది రాసుకుంటూ పోవడం గోడల మీద అలవాటు. నాకే అనుమానం వచ్చి ఇది ఎక్కడో ఇన్నట్టుందంటే హై ఇన్నట్టు కాదు, ఇది నేను రాసిన వాక్యమే కదా, ఇది గోడ మీద రాసినని చెప్పి కింద హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీ పేరుంది. ఆయన నల్గొండ వరంగల్ నుంచి గెలిచిన ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, ఆయన పేరు రాసుకున్నాడు. రాసుకుంటే నాకు అనుమానం వచ్చి నారదాసు లక్ష్మణరావు గారికి ఫోన్ చేశాను. అన్న ఇట్లా నినాదం రాశారన్న, నాకు చాలా సంతోషంగా ఉంది, అయితే కింద వేరే వాళ్ళ పేరు పెట్టుకుని ఎమ్మెల్సీ పేరంటే ఓ గౌరీ అన్న నీకు తెలియదానే కరీంనగర్లో నేను కూడా వాల్ రైటింగ్ రాసి కింద నారదాసు లక్ష్మణరావు ఎమ్మెల్సీ అని పెట్టుకున్నానే, అది నేనే రాసిన కూడా అన్నాడు. నాకు చాలా జన్మ ధన్యమైనట్టు భావించి. అంటే ఆనాటి కవిత్వం, పాట, ప్రతి అడుగు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక విస్తృత వేదిక మీద కవులు, రచయితలు, కళాకారులు 1,14,000 చదరపు కిలోమీటర్లు తెలంగాణ కవులు తిరిగి ప్రచారం చేసినటువంటి సందర్భంగా ఉంది. ఇప్పుడు సరిగ్గా మీరు అడిగిన ప్రశ్నకు బీసీ ఉద్యమానికి సంబంధించి కూడా సాహిత్య సాంస్కృతిక ఆనవాళ్ళు కావాలా, సాహిత్య ప్రతీకలు కావాలా, వాళ్ళ యొక్క జీవితాన్ని మళ్ళీ ఒక పాటగా రాసి పల్లె కన్నీరు పెడుతున్నటువంటి పాటలో ఉన్నటువంటి గొరటి వెంకన్న రాసిన పాట మొత్తం కూడా ఏం పాట అది? బీసీల యొక్క జీవన విధానానికి సంబంధించిన పాట. దీన్ని ఎవరూ చెప్పలే. పెద్ద పెద్దోళ్ళందరూ ఏడ్చిర్రు ఆ పాట విని, బొళ్ళున ఏడ్చిండ్రు. రాజశేఖర రెడ్డి ఆ ట్యాగ్ తోటే పవర్లోకి కూడా వచ్చిండు. కానీ బీసీలే, నిజమే, మొత్తం బీసీలే.
నాకు తెలిసి గోరటెంకన్న అన్నటువంటి వాడికి కూడా దండం పెట్టేది ఒకే ఒక విషయంలో. ఇన్ని పౌర సమాజాల గురించి, ఇన్ని పౌర హక్కుల గురించి, ఇంత తాత్విక చింతనతోటి ఎంతోమంది ప్రొఫెసర్లు ఎంత గొంతు విప్పి మాట్లాడిన సందర్భంలో ఎవరు కూడా బీసీల గురించి మాట్లాడలేదు. ఒక గోరటెంకన్న అన్నవాడు మాత్రమే పల్లె కన్నీరు పెడుతున్న పాటలో రాసింది మొత్తం కూడా ఊరికి సంబంధించినటువంటి ఊరు ఛిద్రమైపోయిందంటే, ఊరు వలసపోయిందంటే దానికి కారణం బీసీల బతుకులు అన్నటువంటి విషయాన్ని చెప్పిన ఒకే ఒక వ్యక్తి 30 ఏళ్ల క్రితం చెప్పాడు, గోరటెంకన్న చెప్పినటువంటి పాట. కాబట్టి గోరటెంకన్న చెప్పినటువంటి పాటని రాజకీయ కోణాల్లో వాడుకునే వాళ్ళు ఉంటే వాడుకోవచ్చేమో, కానీ తెలంగాణ అస్తిత్వ కోణంలో మనం చెప్పుకోవచ్చు, కానీ అది బీసీలకు సంబంధించిన ఒక తాత్విక పీఠిక. అది మొత్తం కూడా బీసీలకు సంబంధించి లోతుల్లోకి పోయి మనం చూసినప్పుడు దాని మీద ఇప్పుడు రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు గ్రామానికి నిధులు ఇచ్చాం, గ్రామ పంచాయతీకి నిధులు ఇచ్చాం, గ్రామ పంచాయతీకి ఇది ఇచ్చాం, గ్రామ పంచాయతీకి అది ఇచ్చామని చెప్తున్నారు. అసలు ఎవడు గ్రామ పంచాయతీ? గ్రామం మొత్తం కూడా ఉంటుంది. బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క సమాహారమే గ్రామం. మీరు లెక్కలు తీసుకోండి, మీ జనాభా లెక్కలు తీసుకోండి. మొన్న జరిగిన లెక్క కూడా సరైన లెక్క కాదని చెప్పి అన్నప్పటికీ కూడా, బీసీల లెక్క మనం సరిగా చేయలేదని చెప్పినప్పటికీ కూడా, మీరు జనాభా లెక్కలు మొత్తం తీసుకుంటే ఉన్నటువంటిది మొత్తం కూడా అట్టడు కులాలు, అంటరాని కులాలు, కింద కులాలు, నిమ్న జాతులకు సంబంధించిన వాళ్ళు, శూద్రులు, వీళ్ళు కదా ఉంది. వాళ్లకు నిధులు ఇస్తే ఏమైనాయి? కైంకర్యం చేసేశారు. వాళ్ళ నిధులను తిన్నారు. వాళ్ళ నిధులను బాగా తిన్నది ఎవరు? బీసీలు ఎస్సీలు కాదు తిన్నది, అప్పర్ క్లాసెస్ భుజించాయి. భుజిస్తే ఎంత బాగుంటుందంటే ఒంటికి ఆరోగ్యానికే బాగుంటామో కాదు, అది రాజకీయానికి కూడా చాలా ఆధారభూతమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సర్పంచుల నుంచి మండలాధ్యక్షుల దగ్గర నుంచి ఇక్కడ మెట్టుగా ఎదుగుతూ పోయినటువంటి వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేలు అయ్యారు, పార్లమెంటుకు పోయారు, కేంద్ర రాష్ట్ర మంత్రులు అయ్యారు. ఇది జరిగినటువంటి సందర్భం. ఇప్పుడు సాంస్కృతిక నేపథ్యం అవసరం. ప్రతి బీసీ కవి, ప్రతి బీసీ రచయిత ఈ సామాజిక విశ్లేషణని చేయాలి. ఎందుకంటే బీసీ కవులు చాలా గొప్పవాళ్ళు. బుచ్చన్న గారు బీసీ కవులు చాలా నమ్రత గల వాళ్ళు. బీసీ కవులు త్యాగదనులు చాలామంది ఉన్నారు. కాబట్టి పల్లెటూరి పిల్లగాడ, పసులగాసే మొనగాడ, పాలు మరిచి ఎన్నాళ్ళయిందో అన్నటువంటి సుద్దాల హనుమంతు రాసినటువంటి పాట అంతర్జాతీయ మానవతా గీతం. ఇక్కడ బొర్రెలు కాసింది ఎవడు, గొర్రెలు కాసింది ఎవడు, కూలీకి పోయింది ఎవడు, పాల బుగ్గలు మొత్తం కూడా పొలం కడిగిపోయింది ఎవరి అంటే ఈ అట్టడుగు వర్గాల బహుజన వర్గానికి చెందినటువంటి వాళ్ళు కదా. వాళ్ళ గురించి కదా రాసింది. కాబట్టి మీకు వచ్చినటువంటి సాహిత్యం మొత్తాన్ని విశ్లేషించి చూడండి. అవన్నీ కూడా ఎవరి కింది కులాలకు సంబంధించినటువంటి. ఇంకేదో కొసరాజు రాసిన పాట కూడా ఉంది. పాలు పండ్లు తీసుకోవచ్చు, టౌన్ పక్కకి వెళ్ళొద్దురా, ఊళ్ళో ఉంటే చాలా బాగుంటుందిరా అని చెప్పేసి పాట కూడా వచ్చింది. కారణం ఏంటంటే పాలిచ్చేది ఎవరు, పండ్లు ఇచ్చేది ఎవరు, పంటలు ఇచ్చేది ఎవరు, కుప్పలేసేది ఎవరు, నాట్లేసేది ఎవరు? కొసరాజు అని చెప్పి కూడా మేము రాసినాం. ఇవన్నీ మేం కదా చేసింది ఇవన్నీ. కాబట్టి ఇది గ్రామానికి సంబంధించిన ఊపిరికి సంబంధించినటువంటి సాహిత్యం కదలిక కావాలా. ఇది ఈ దేశానికి సంబంధించిన సగం దేశానికి సంబంధించిన హక్కుల కోసం జరుగుతున్నటువంటి పోరాటం. ఇది కుల పోరాటం కాదు, సమాజాన్ని విచ్ఛిన్నం చేసేది కాదు. సమాజాన్ని తరతరాలుగా నిలబెట్టిన వృత్తి కులాలకు రిజర్వేషన్లు అడుగుతారు. దానికి పైగా ఎక్కువ బీసీలు ఉన్నారు. వీళ్ళకి రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నం కాదు, దేశం మరింత పటిష్టంగా ఉంటుంది, దేశం చాలా శక్తివంతంగా ఉంటుంది. అందుకోసమే ఈ లెక్కలు మొత్తం బీసీలు చెప్పాల్సిన లెక్కలన్నీ కూడా రాహుల్ గాంధీ చెప్పుకుంటూ తిరిగాడు. ఇప్పుడు పాపం వాళ్ళకి హోటళ్ళు లేవు, వాళ్ళకి స్టార్ హోటళ్ళు లేవు, వాళ్ళకు పత్రికలు లేవు, వాళ్ళకు మీడియాలు లేవు. ఆవేదనతో అన్నమాట కదా. ఆవేదనతో అన్నమాటే. అంటే ఇవన్నీ ఏంటి? ఇది ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి లెక్కలు. ఈ లెక్కలు మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు పట్టించుకోలేదు. పట్టించుకొని వాళ్ళు కూడా ఇప్పుడు పట్టించుకుంటున్నారు. పట్టించుకొని పట్టింపుగా మాట్లాడుతున్నారు. ఆ పట్టింపు అట్లే ఉంచాలని, పట్టు సడల వద్దని చెప్పేసి ఈరోజు బీసీ ఉద్యమం రావాలి, శక్తివంతంగా రావాలా, మంచి పాట రావాలా, మంచి కవిత రావాలా. అరే అరసాలను మేమే, విరసాలను మేమే, తెరసాలను మేమే, తెరవేలను మేమే, నడిపింది మేమే, నడిపించేది కూడా మేమే, బీసీలమే. అందులో ఉన్నటువంటి బీసీలారా రండి. అది నాలేశ్వరమా, జూకంటా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి వాడు అన్నవరం దేవేందరా, గాజోజా, యశ్రఘువా, ఎవరైనా హైదరాబాద్ మీద అత్యంత అద్భుతంగా కవిత్వం రాసిన ఆశారాజు, నీ జూలు విదిలించి రాయి, ఇప్పుడు నీ యొక్క పుట్టుక గురించి రాయి. ఇది ఇవాళ బీసీలు. మీ యొక్క ఆలోచనని పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు, మీ పొలిటికల్ స్టాండ్స్ని కూడా పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
మీకున్న రాజకీయ నేపథ్యాలను కూడా కదిలించకుండా అట్లే ఉంచండి. బీసీలకు చెందాల్సిన హక్కుల కోసం అన్నటువంటి ఏకైక అంశం మీద అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాల్సిన అవసరం ఉంది. సంగిశెట్టి శ్రీనివాస్ ఎప్పటి నుంచో రాస్తున్నాడు, అరుస్తున్నాడు. అందరూ కూడా భిన్న భావజాలతో ఉంటే ఉండొచ్చు, ఇంక్లూడింగ్ మాట్లాడే నేను కూడా నా స్వతంత్రమైన ఆలోచనలతో నేను కూడా ఒక రాజకీయ పక్షానికో రాజకీయ అంశానికో కట్టుబడి ఉండొచ్చు. కాబట్టి బీసీలందరం కూడా ఇప్పుడు మనం చీలిపోయాం కులాల పరంగా. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఇప్పుడు రాజకీయ పార్టీలు చాలా తెలివిగా చీల్చింది ఏంటంటే బీఆర్ఎస్ బీసీ, కాంగ్రెస్ బీసీ, సిపిఐ బీసీ, సిపిఎం బీసీ, బీజేపీ బీసీ, అన్నల బీసీ, కమ్యూనిస్టు బీసీ అని ఈ రకంగా చీల్చిపడేశారు. కాబట్టి ఇప్పుడు ఘర్షణ మొత్తం కూడా ఎవరికి పెడతారంటే బీసీలకే ఘర్షణ పెట్టే పరిస్థితి ఉంది. దీంట్లో ఒక ఐక్యతా సూత్రాన్ని జయశంకర్ సార్ చెప్పినట్లుగా ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు తెలంగాణ విషయంలో కదిలి రాండి అన్నటువంటి అంశాన్ని ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ ఆలోచనతో ఉన్నా, అది కాషాయమైనా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, వామపక్షాలైనా అందరూ కలిసి ఒక విస్తృత వేదిక తీసుకొని రావాలా. ఇది కుల చైతన్యం. కుల చైతన్యానికి సంబంధించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, చాలామంది గాయపడ్డ వాళ్ళు ఉన్నారు. గాయపడ్డ కవిగుండెలలో, గాయపడిన కవిగుండెలలో రాయబడని కావ్యాలు ఏందో అన్నాడు. ఓరు నాయన, ఇలా గాయపడ్డటువంటి కవులు కొన్ని వేల మంది ఉన్నారు ఇలా తెలంగాణలో. వీళ్ళు రాసే కావ్యాలన్నీ కూడా అగ్నిధారలు, రుద్రవీణలు, ఇవన్నీ కూడా ఒక దగ్గర పోగేస్తాం, వీటన్నిటిని ఒక దగ్గర తెస్తాం, వీటన్నిటికీ ఒక రూపాన్ని ఇస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బీసీలు దేశ జనాభాలో సగానికంటే ఎక్కువ. వారు విద్య, ఉద్యోగంతో పాటుగా రాజకీయ రంగాలలో చట్టసభల్లో తామెంతున్నామో తమకంత వాటా కావాలి అనే డిమాండ్ను బలంగా వినిపిస్తున్న సందర్భంలో వీరంతా ఒకటి అనే భావన ఎట్లా వస్తుంది, ఎట్లా ఏమిటనే అంశాలకు సంబంధించి వారు వ్యక్తీకరించిన విషయాలు ఇవి. థ్యాంక్ యూ.